హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలండి. ఏంటో తెలుసా అండి? థంబ్‌నెయిల్ చూస్తే మీకు కొంతవరకు అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ళకి ఆయనకి బాగోలేదనమాట. ఊరికే చూసొద్దామని చెప్పని వెళ్ళాం. అంటే పలకరింపు అనమాట. దాన్నే పలకరింపు అని కూడా అంటారు. బంధువులు కూడా కదండీ! పలకరిస్తానికి ఎళ్తారు కదా! అలా అనమాట. తెలిసిన వాళ్ళు, బంధువులేం కాదు. అయితే మేము వెళ్ళేసరికి వాళ్ళ బంధువులు ఒక నలుగురున్నారండి అక్కడ. ఆల్రెడీ పలకరించడానికి వచ్చిన వాళ్ళు. అయితే ఈయనకి చేసిన సుస్థి ఏంటంటే షుగర్ పెరిగిందటండి. షుగర్ పెరిగి కళ్ళు తిరిగి ఆయన పడిపోతే హాస్పిటల్‌లో పెట్టి బాటిల్స్ పెడుతున్నారు. అది ట్రీట్మెంట్ జరుగుతూ ఉందనమాట. అయితే ఈ వెళ్ళిన వాళ్ళండి ఈ పలకరింపులు ఎలా పలకరిస్తున్నారో తెలుసా అండి? అందులో కూర్చొని ఒక ఆవిడ అంటుందనమాట. ఏమనంటే, "ఏవండీ, షుగరొస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఇలాగే ఒకాయన షుగర్ పెరిగి సడెన్‌గా పడిపోయి చచ్చిపోయాడు. ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయాడండి. అమ్మో! చాలా జాగ్రత్తగా ఉండాలని" ఒక ఆవిడ. ఏవండీ, ఆ మాట వింటే ఎవరికైనా కళ్ళు తిరిగితే చచ్చిపోతారా అని ముందు అసలు భయంతో సగం రోగం పెరిగిపోతుందండి ఎవరికైనా సరే. అవునా కాదా చెప్పండి? ఏదైనా సరే భయపడ్డామనుకోండి, అది కాస్త ఎక్కువైపోతుంది మనకి కొంచెమే ఉన్నా కూడా. అలాంటిది చచ్చిపోయారని ఎవరైనా చెప్తారా అండి? ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? సరే, ఒకావిడ అలా పలకరిస్తే, ఇంకొక ఆవిడంటుంది, "ఏవండీ, షుగర్ చాలా ప్రమాదం అండి. అది పెరిగితే ఒంట్లో ఉన్న అవయవాలన్నీ పాడైపోతాయంట. ఒకాయనకి ఇలాగే అన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయాడండి. షుగరు తెలిసి షుగర్ పెరిగి ఎక్కువైపోయి సడెన్‌గా చనిపోయాడు" అని ఒకావిడ చెప్తుంది. అసలు పేషెంట్ దగ్గరికెళ్లి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అండి? షుగర్ వల్ల అవయవాలు పాడైపోయే మాట నిజమే. బాగా షుగర్ పెరిగిపోతే మన శరీరంలో ఒక్కో పార్ట్ పాడవుతుందని చెప్తారు. డాక్టర్స్ చెప్తారు. అదైతే కరెక్టేనండి. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కూడా ఏదైనా అపస్మారకంలోకెళ్ళో, లేకపోతే ప్రాణాలు పోవటమో జరిగిన సంఘటనలు కూడా ఉండొచ్చు. కానీ, మనం పేషెంట్ ముందర అలా మాట్లాడతారా చెప్పండి? ఆ! అలాగేనండి. ఎవరికైనా సరే కాస్త ఏ కాలు వాపో ఏదో వస్తే అక్కడికెళ్ళి, "అమ్మో! మీకు ఒంటికి నీరొచ్చేసింది. ఇంకెందుకు పనికిరారు. నీరొస్తే చాలా ప్రమాదం. కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడైతేనే ఇలాంటివొస్తాయి." ఎందుకండి తెలిసి తెలియని మనం వార్తలు మొయటం? ఇప్పుడు డాక్టర్ చెప్తారు కదా! హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్ వాళ్ళకి సరైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారండి. డాక్టర్ ఉన్నది ఎందుకు? హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేది ఎందుకండి? ఆ మందులు వాడి మనం రికవర్ అవ్వడానికే కదా! ఈ పరామర్శకని వెళ్ళిన వాళ్ళు, ఆ పేషెంట్‌ని భయపెట్టేసి వాళ్ళకి ప్రాణం మీదకి తెచ్చుకునేలా చేస్తున్నారండి. ఎందుకంటే, ఆ పలకరిస్తూ వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను పేషెంట్ మొహంలో ఫీలింగ్స్ గమనించానండి. ఆయనైతే భయపడుతున్నట్టుగా కొంచెం చెమటలు పట్టి అదో రకంగా అయిపోయారండి. నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నా మీకు. ఇట్లా మనం పలకరించడానికెళ్ళి అట్లా చేయడం కరెక్టేనా? ఇలా పలకరింపులు నేను చాలా చూశానులెండి. వెళ్ళి వాళ్ళని హడలగొట్టేయడం అనమాట. నేను నవ్వుకుంటాను కూడా. నేను మా ఫ్రెండ్స్ ఒక్కోసారి నవ్వుకుంటాం. ఏదైనా చిన్నదొచ్చి సపోజ్ గ్యాసే వచ్చిందనుకోండి. అమ్మో! గ్యాస్ చాలా ప్రమాదం అండి. మీరు గ్యాసొచ్చింది అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఏ వామో తినమనో, లేదా మీకు తోచిన సలహానో, టాబ్లెట్‌లో, లేదు చిట్కాలో చెప్పండి. ఓకే, అంతవరకు. అంతేగాని దీనివల్ల మనుషులు చచ్చిపోయారు. వాళ్ళలాగే చచ్చిపోయారు. నేను చూసాను. వీళ్ళు ఇలాగే చచ్చిపోయారంటే బతికున్న మనిషికి కూడా చచ్చిపోతానేమో అని భయం పట్టుకుంటుందండి. అవునా? కాదా? అందుకని పరామర్శకెళ్ళిన వాళ్ళు పలకరించండి. పలకరించడం రాకపోతే మౌనంగా చూస్తూ కూర్చోండి. ఆ వెళ్ళిన మనిషిని వీళ్ళొచ్చారు మనకి హాజరేయించుకున్నారు అన్నది తెలుస్తుంది గదా వాళ్ళకి. అంతవరకు చాలు. అంతేగాని వెళ్ళి పరామర్శ అనే పేరుతో భయపెట్టకండి. అది చెప్దామని వీడియో చేస్తున్నానండి నేను. ఏ చిన్నదొచ్చినా అండి. ఏ చిన్నదైనా సరే, దేనికైనా సరే పలకరించడానికని ఎళ్ళటం, పేషెంట్‌ని హడలగొట్టి చంపేయటం. ఈ మాటలతోనే వాళ్ళు హడిలిపోతారండి. మనం దేనికెళ్తున్నామండి? వాళ్ళని పరామర్శించడం అంటే దాని అర్థం ఏంటి? పూర్వం ఏంటండి? ఏ పళ్ళో తీసుకెళ్తాం. కాస్త మంచి మాటలు చెప్పి మీరు తొందరగా కోలుకుంటారు. మీకిలా జరిగింది కదా! అయ్యో! ఏముందండి, షుగర్ ఏముంది కంట్రోల్‌లో తెచ్చుకుంటే మనం. చక్కగా ఆహార విధానంలో జాగ్రత్తలు పాటిస్తే మీరు తొందరగా కోలుకుంటారు. షుగర్ కంట్రోల్‌లోకొస్తే అన్నీ బావుంటాయండి అని చెప్పాలి షుగర్ గ్రాస్తుల దగ్గరికెళ్తే. ఏ కాళ్ళవాపో వచ్చిందనుకోండి, ఏముందండి అదేం పర్వాలేదు. మీరు వాకింగ్ లేక అలా అయిపోయారు. ఇంట్లో కొంచెం నడవండి అటు ఇటు, ఆ వాపులు తగ్గుతాయి. లేతే కాళ్ళ కింద దిండెత్తి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న సలహాలు చెప్పాలండి. అంతేగాని కాళ్ళ వాపొస్తే కిడ్నీ చెడిపోయింది. ఇట్లా షుగరొస్తే ప్రాణాలు పోతాయి అలా చెప్పకూడదండి. ఎందుకే నేను చూస్తున్నాను కాబట్టి ఆ పేషెంట్ మొహంలో ఫీలింగ్స్ చూసి నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే అండి, వారం రోజులు బతికేవాళ్ళు ఒక రోజులో చచ్చిపోతారన్నట్టు చేయకూడదు మనం పలకరించడానికెళ్ళి.
మనం పళ్ళు తీసుకుని వెళ్తాం. లేదు ఏవో తీసుకుని వెళ్తాం. ఏ కొబ్బరి బొండాలో లేతే ఇంకా దగ్గరోళ్ళు బాగా ఇష్టమైనోళ్ళైతే హార్లిక్స్ సీసాలు ఇలాంటివి కూడా తీసుకెళ్తారు. అవి దేనికి తీసుకెళ్తారండి? వాళ్ళు కోలుకోవాలని తీసుకెళ్తారు. కానీ మనం కోలుకోవాలని ఈ పళ్ళు, గిళ్ళు తీసుకెళ్ళి మాటలతో మనం వాళ్ళని హింస పెట్టడం కరెక్టేనంటారా? అందుకనే పలకరింపుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా పలకరించండి ఎళ్ళిన వాళ్ళు. అసలు ఏమి రాదనుకోండి మౌనంగా నేను చెప్పినట్టుగా కూర్చుని కాసేపు వాళ్ళని చూసొచ్చేయండి. దానివల్ల నష్టమేముంది? అయ్యో! ఈ జబ్బొచ్చే మొన్నొకళ్ళు పోయారు. అమ్మో! చాలా కష్టం అలా అనకూడదండి. అలా అనడం వల్ల ఎంత భయపడతారంటే వాళ్ళు మనతో అనకపోయినా మానసికంగా చాలా కృంగిపోతారు. ఏదైనా వచ్చినప్పుడు ధైర్యం చెప్పాలండి. కరోనా వచ్చినప్పుడు గూడా ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు కరోనాతో అందరూ పోతారని భయపెట్టేవాళ్ళు ఉన్నారు. భయంతో కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారండి. దాన్ని ఎదుర్కోలేక అది చాలా భయం, భయం, భయం అనే భయంతో చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. మనకు ఆ విషయాలన్నీ తెలుసు. అందుకనే మనం ఎవరినైనా చూడాలని వెళితే చక్కగా వెళ్ళి మాట్లాడండి. ఇలా వచ్చిన వాళ్ళు చాలా తగ్గిపోయి తొందరగా కోలుకుంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటారని ధైర్యం చెప్పండి. చేతనైతే అలా చెయ్యండి. లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని భయపెట్టి ఎప్పుడో జరగాల్సిన వాటిని ముందే వాళ్ళకి తెచ్చిపెట్టేసి, భయపెట్టి వాళ్ళ ప్రాణాలు తీసేంత దాకా మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే మాటలు చాలా భయంకరం. ఎందుకంటే మనం తీయగాను మాట్లాడగలం, కఠినంగాను మాట్లాడగలం. మాట ఎంతైనా చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ మాటనే మనం సామరస్యంగా, చక్కగా వాళ్ళు కోలుకుంటారు. అసలు మన మాట వాళ్ళకి ఎనర్జీ తెచ్చేయాలండి. కొంతమంది పలకరిస్తారండి. కొంతమందొస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అండి? నేను కూడా హెల్త్ బాగోనప్పుడు కొంతమంది నన్నొచ్చి పలకరించినప్పుడు నేనెంత తొందరగా రికవర్ అయ్యానో నాకు తెలుసండి. అలా ధైర్యం చెప్పాలనమాట. "ఏముంది భాగ్య ఇవాళ ఇలా ఉన్నావు, రేపు చూడు ఎలా ఉంటావో, భాగ్య ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉంటావు నువ్వు" అని వాళ్ళు చెప్పిన మాట నేను ఇప్పటికీ తలుచుకుంటానండి. ఇప్పటికి కూడా నేను ఏదైనా హెల్త్ మొన్న కూడా టైఫాయిడ్ వచ్చింది కదా! తగ్గిన తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పా భాగ్య ఈజ్ బ్యాక్ అని. అలాగా మనం మళ్ళీ రికవర్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాం అనే ధైర్యాన్ని వాళ్ళలో మనం కల్పించాలి. అలా కల్పించగలిగితేనే మనం పరామర్శకి వెళ్ళాలి. ఏమంటారు? చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్ళి కూడా చాలా రకరకాలుగా పరామర్శిస్తుంటారండి చాలామంది. అసలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవన్నీ నేనిప్పుడు చెప్పలేను గానీ, ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లెంగ్త్ కూడా ఎక్కువైపోతుంది. ఈ ఒక్క విషయం నేను చెప్దామని వీడియో చేస్తున్నానండి. మనకెవరికైనా బాగోకపోతే ఇంటికెళ్ళినా, హాస్పిటల్‌కెళ్ళినా వాళ్ళకి ధైర్యం వచ్చే మాటలు చెప్పి రావాలి మనం. అంతేగాని వాళ్ళని కృంగదీసేటట్లుగా ఉండకూడదు. అది నా మెయిన్ ఉద్దేశం. మీకెవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇలా చెప్తుందేంటి అనిపిస్తే తప్పకుండా తెలియచేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తా మీకు. నేనేమన్నా తప్పు మాట్లాడితే చెప్పండి సరిదిద్దుకుంటాను అని. నేనెవరిని విమర్శించాలనైతే ఈ వీడియో చేయట్లేదండి. మనలో చాలామంది తెలియకుండానే ఇలా మాట్లాడేస్తారు. అసలు విషయం ఏంటంటే అదనమాట. ఇప్పుడు మనం చెప్పకూడదు అన్న విషయం తెలీదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరింటికో వెళ్తారు. ఈ జబ్బుతో వాళ్ళెవరో ఇలా చనిపోయారనుకోండి, అది చెప్పేయాలనమాట. ఆత్రం దాచుకోలేక చెప్పేస్తారండి. అది వాళ్ళేదో నేరమో, ఘోరమో చేసినట్లు కాదు. ఇలా ఇలా విని ఎవరైనా మారతారు, అలా చెప్పేవాళ్ళు మారతారని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతేగాని వాళ్ళని విమర్శించేసి వాళ్ళేదో నేరం చేశారు, ఘోరం చేశారు, అమ్మో! వాళ్ళంత దుర్మార్గులా అని కాదండి నేను చెప్పేది. సహజంగా మాటొచ్చేస్తుంది. ఒక చోటుకెళ్ళినప్పుడు ఇలాగే మొన్న జరిగింది అనే మాట సహజంగా వచ్చేస్తుందనమాట. అది వాళ్ళు అనాలని కూడా కక్షతో ఏమీ అనరండి. కానీ మారాలి. మనం కూడా మారాలి. అలా అనకూడదు. మనం ఒక దగ్గర చూసిన చెడుని ఇంకో చోట ప్రస్తావించకూడదు. అనే విషయం మనలో మనకే రావాలండి మార్పు. ఒక చోటుకెళ్ళినప్పుడు చక్కగా హ్యాపీగా ఉండాలనమాట. ఆ వాతావరణాన్ని ఆనందంలో సృష్టించాలి గానీ, మనం వెళ్లి అక్కడ ఇంకొంచెం విషాదాన్ని మనం తెప్పించి రాకూడదు అనేదే నా మెయిన్ ఉద్దేశం అండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. పరామర్శలంటే ఎలా ఉండాలి? పలకరింపులంటే ఎలా ఉండాలి? అని అంతే. ఎదుటి వాళ్ళు కోలుకునేలాగా ధైర్యంగా ఉండాలి. నాకు కూడా అలా ధైర్యం చెప్పిన వాళ్ళున్నారండి. వాళ్ళ పేర్లైతే నేను ప్రస్తావించను. చెప్తున్నాను కదా! నాకలా ధైర్యం చెప్పిన వాళ్ళున్నారు. కుటుంబ సభ్యులే గానీ, స్నేహితులే గానీ చాలా వరకు. అలాగే అందరూ అలాగే కోలుకోవాలని చెప్తున్నానండి నేను. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. మనం వాటిని జయిస్తాం. డాక్టర్స్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో, ఇలా హ్యాపీ మూమెంట్స్ ద్వారానో సంతోషం సగం బలం అన్నారు కదా! అలా మనం హ్యాపీగా ఉంటాం. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.